ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ, అందుకోసమని స్వప్న అయితే జొన్న రొట్టెలు చేస్తుంది. విజయనేమో చికెన్ పీస్లు చిన్న చిన్న కట్ చేస్తుంది కర్రీ చేయడానికి. ఫస్ట్ మనకు చేస్తావా కర్రీ, మమ్మీ వాళ్ళకి చేస్తావు విజయ్? వాళ్ళకి చేసి చప్పటి కూర తింటారు కదా వాళ్ళిద్దరు. మమ్మీ వాళ్ళకి ఫస్ట్ చేయి, తర్వాత మనం చేద్దాం. ఎన్ని చేస్తున్నావు నువ్వు జొన్న రొట్టెలు? 12 చేస్తావు, తలా ఒకటి వచ్చేటట్లు. మనం 12 మెంబర్స్ లేం కదా, పిల్లలు తలా ఒకటి తింటారు, మనం తలా ఒకటి. సరిపోతాయా 12 అయితే? ఓకే. నిన్న మన మధ్యలో కొందరు సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసారు కదా, అన్న జొన్న రొట్టెలు చేసేది వీడియో పెట్టండి అని. మనం చెప్తున్నాం చేస్తామని, కానీ మనం చేస్తలేం. ఎందుకు? మనకేదో ఒక పని ఉండడం వల్ల వీలైతలేదు, వీడియో తీయడానికి వీలైతలేదు. డైలీ వీడియోస్ కూడా సరిగా చేస్తలేము అసలు, ఎందుకంటే ఏదో వర్క్ ఉంది కొత్తింటి దగ్గర అక్కడ, ఇంకా వీడియోస్ చేయడానికి కూడా టైం సరిపోతలేదు అన్నట్టు. రేపు చేస్తుండొచ్చు, రేపు ఖాళీగానే ఉంటాం అనుకుంటా నాకు తెలిసి. రేపు 100% ఖచ్చితంగా జొన్న రొట్టెలు ఎట్లా చేయాలనే వీడియో ఒకటైతే ఖచ్చితంగా తీస్తాము. రేపు ఆఫ్టర్నూన్ తీస్తాము. రేపు డైలీ వ్లాగ్ కాకుండా ఆ జొన్న రొట్టెలు ఎట్లా చేయాలనే వీడియోనే రేపు ఈవినింగ్ ఒక 8:30 లేదా 7:30, 8:30 అట్లా ఆ టైంలో వచ్చేస్తుంది. మినిమం 9 లోపల వచ్చేస్తుంది వీడియో రేపైతే. తేజస్వి ఎక్కడ వెళ్తున్నావు? ఎందుకు? ఆకలి అవుతుందా? ఎందుకు ఈరోజు తొందర ఆకలి అవుతుంది? ఆడి ఆడి అలసిపోయినావా? ఈరోజు సండే అయినా ఏడాడుకున్నావు? బయటనా? మన కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ బయట ఆడుకున్నావా? అందుకే అలసిపోయినావా? ఆకలి తొందర అవుతుందా? మరి ఏం చేస్తావు? ఆకలి అయితే ఏం చేస్తావు? ఆకలి అయితే ఆకలి అయితే ఏం చేస్తావు? ఆకలి అయితే అన్నం తింటావు? రొట్టె తినవా? అన్నం ఒకటే తింటావు? ఆకలి అయితే రొట్టె తినొద్దా? అన్నం తింటే సరిపోతుందా? రొట్టె తింటే ఏం కదా? రొట్టె తింటే ఏమన్నా అవుతుందా? ఏం కదా? నోట్లోకి వెళ్తే ఇవ్వట పో, మమ్మీ దగ్గరకు చేస్తుంది. ఈరోజు మనది ఏం కర్రీ చెప్పు? ఈరోజు మనది ఏం కర్రీ? ఇక్కడ చూడు, ఏం కర్రీ? చికెనా? ఓ, ఎవరెవరు తెచ్చారు చికెన్? ఎవరెవరు పోయారు చికెన్ దగ్గరికి? నువ్వు బాబాయ్ పోయిరా? సరే పో. ఆడి ఆడి అలసిపోయిందంట, అందుకే చికెన్ అది అన్నం తింటుందంట. ఏమంటుందిరా మమ్మీ? ఏమంటుంది? అడిగినావా మమ్మీ ఆకలి అవుతుందని? అడిగితే ఏమంటుంది మరి మమ్మీ? అవుతుంది అంటుందా? మమ్మీ వాళ్ళ చేసాలి మమ్మీ చేయ అట్లా చిన్న బాడీలన్నా. ఇది మనదా? మీది అవుతుంది మమ్మీ. అగో నీ కథలో పెట్టింది నీకు చెల్లికి, ఇదేమో మాకు. అన్న వాళ్ళకు మాకు ఇదే. నువ్వు కారం తినవు కదా, అందుకే కొద్దిసేపు ఆడుకోవడా. ఇక్కడ పిల్లలు అయితే చదువుకుంటారు. నానా ఏం చదువుతున్నావు నాన్న? రేపు ఎగ్జామ్ ఉందా? జీకేనా? ఒకసారి కదేనా చూద్దాం ఇంట్లో ఏం చదువుతున్నావు ఏంటని చూస్తా. జీకే. వాట్ ఈస్ అవర్ తెలంగాణ స్టేట్ బర్డ్? పాలపిట్ట ఈజ్ అవర్ స్టేట్ బర్డ్. అవర్ తెలంగాణ స్టేట్ బర్డ్. ఓకే. నెక్స్ట్, విచ్ ఈజ్ తెలంగాణ స్టేట్ సాంగ్? జయ జయ తెలంగాణ. జై జయ తెలంగాణ స్టేట్ సాంగ్. ఓకే, తెలంగాణ స్టేట్ సాంగ్. తెలుసా? అది సాంగ్ తెలుసా? తెలియదు డాడీ, ఒకసారి చూసినా. విన్నావా ఎప్పుడన్నా? విన్నా. ఎప్పుడు? నువ్వు పెట్టించినావు డాడీ. మధ్యలో ఒకసారి పెట్టించిన కదా, ఒకసారి వినిపిస్తుంది నాన్న. ఈ ఫోన్లో ఉంది, ఒక నిమిషం ఆగు. వినాలన్న, సాంగ్ బాగుంటుంది, తెలంగాణ సాంగ్. అది తెలంగాణ స్టేట్ సాంగ్. సౌండ్ పెంచి కొంచెం.
నాన్న విన్నావా తెలంగాణ స్టేట్ సాంగ్ ఎప్పుడన్నా? ఈ సాంగ్ ఎప్పుడైనా లేవా? ఒకసారి నేను చాలా బాగుంటుంది, తెలంగాణ గురించి ఉంటుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. స్కూల్ నుంచి వచ్చినాక ఒకసారి వినే ప్రయత్నం చేయలేదు, సరేనా? సరే చదువుకో, ఆఫ్ చేయి. బాగుంటుంది చూడు సాంగ్. నువ్వేం చదువుతున్నావునా? నీకు కూడా జీకే ఎగ్జామ్ అయినా రేపు? ఉండను నాన్న, తర్వాత రేపు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి వినే ప్రయత్నం చేయండి. సాంగ్ బాగుంటుంది చూడు, తెలంగాణ స్టేట్ గురించి ఉంటుంది, మన తెలంగాణ స్టేట్ గురించి ఉంటుంది. అయిపోలేవారు నువ్వు చదవడం? రాస్తున్నావు? సరే సరే, ఓకే కానీ